Hi friends, welcome to groupsadda.com. This is Basha. So, విలేజ్ వార్డ్ సెక్రటేరియట్లో ఉద్యోగాల భర్తీ కొరకు ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అయితే ఈ నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి సిలబస్ చాలా వ్యాస్ట్గా ఉండడము, పరీక్షకు సమయం చాలా తక్కువగా ఉండడంతో అనేక మంది అభ్యర్థులలో ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యాస్ట్ సిలబస్ను కవర్ చేయడం ఎలా అనే అంశం గురించి చాలామంది అభ్యర్థులలో ఒక గందరగోళ వాతావరణం నెలకొని ఉంది. మరీ ముఖ్యంగా కొత్త అభ్యర్థులు, అంటే గతంలో ఎటువంటి కాంపిటీషన్ పరీక్షలు రాయకుండా, ఎటువంటి పోటీ పరీక్షలు, ఉద్యోగ నియామక పరీక్షలు రాయకుండా ఇప్పుడే ఫ్రెషర్స్గా వచ్చినటువంటి కొత్త అభ్యర్థులు అయితే ఈ గందరగోళం అనేది మరీ ఎక్కువగా ఉంది. అయితే సిలబస్ హెవీగా ఉండడం, సిలబస్ వ్యాస్ట్గా ఉండడం, సమయం తక్కువగా ఉండడం అనేది ఇది ఒక ప్రధానమైన సమస్య. అయితే ఈ సమస్య ప్రిపేర్ అవుతున్న మీ ఒక్కరిదే కాదు, ఈ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న లక్షల మందిది. ఈ సమస్య అందరిది, మీ ఒక్కరిదే కాదు, అందరికీ ఇదే సమస్య ఉంది. సిలబస్ వ్యాస్ట్గా ఉండడం, సమయం తక్కువగా ఉండడం అనేది అందరి సమస్య అని భావించండి, మీ ఒక్కరి సమస్యే కాదు. కాబట్టి అందరికీ దీంట్లో మీకున్న ఇబ్బందులే ఉంటాయి. కాబట్టి మీరు ఈ సిలబస్ని చూసి, సమయాన్ని చూసి మీరు ఎటువంటి గందరగోళానికి, భయాందోళనకి గురి కావాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఇక్కడ ఒక చిన్న అంశం ఏంటంటే, సీనియర్ అభ్యర్థులు, అంటే గతంలో పోటీ పరీక్షలు రాసి అనుభవం సంపాదించుకున్న అభ్యర్థులకు ఈ పరీక్షలో ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని, వారికే అన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ఒక భావన కూడా విపరీతంగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ సీనియర్ అభ్యర్థులకు కొంత అడ్వాంటేజ్ ఉన్న మాట మాత్రం వాస్తవం. ఇది డెఫినెట్గా వారికి అడ్వాంటేజ్ ఇస్తుంది, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. వారికి కొంత అడ్వాంటేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే మరి జూనియర్ అభ్యర్థులు, అంటే ఇప్పుడే వస్తున్నటువంటి ఫ్రెషర్స్, కొత్త అభ్యర్థులు మరి ఏం చేయాలి? అడ్వాంటేజ్ వారికి ఉంది కదా, మరి వీరికి అవకాశం లేదా? అంటే వీరు ఈ పోస్టులు సాధించలేరా? మరి అలాంటప్పుడు కొత్తగా ఫ్రెషర్స్గా ఉన్న అభ్యర్థులు ఏం చేయాలి? ఈ నోటిఫికేషన్లో అనుభవాన్ని సంపాదించుకొని తర్వాతి నోటిఫికేషన్కి సిద్ధం కావాలా? మరి తర్వాతి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది? 6 నెలలకా, సంవత్సరానికా, 2 సంవత్సరాలకా, లేదా 4 సంవత్సరాలకా? ఎవరి దగ్గరైనా ఇటువంటి సమాచారం అందుబాటులో ఉందా? ఎంతకాలంలో తిరిగి ఇలాంటి ఒక అతిపెద్ద నోటిఫికేషన్, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కని వెని ఎరుగనటువంటి ఇంత భారీ నోటిఫికేషన్ తిరిగి ఎప్పుడు ఉంటుంది? ఎవరి దగ్గర ఉంది ఈ ప్రశ్నకు సమాధానం? ఎవరి దగ్గర లేదు. ఇది భవిష్యత్తు, దీన్ని ఎవరు ఊహించలేరు. ఎప్పుడు ఇలాంటి నోటిఫికేషన్ ఉంటుందో చెప్పలేము, అసలు ఉంటుందో లేదో కూడా చెప్పలేము. కాబట్టి అగమ్యగోచరమైనటువంటి ఈ భవిష్యత్తు గురించి ఈ ఫ్రెషర్స్ అభ్యర్థులు ఆలోచించుకుంటూ ఇప్పుడు కేవలము అనుభవం కోసం రాయాలనా అంటే ఇది చాలా తప్పు భావన. తర్వాత నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందో ఎవరికీ తెలియదు, ఎలా ఉంటుందో, ఎన్ని భారీ సంఖ్యలో పోస్టులు ఉంటాయో తెలియదు. కాబట్టి కొత్త అభ్యర్థులు, ఫ్రెషర్స్ అభ్యర్థులకు ఉన్నటువంటి ఏకైక అవకాశం ఈ పరీక్ష రాయడమే. వీరికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఈ పరీక్ష రాయడమే. కాబట్టి సీనియర్ అభ్యర్థులకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అది ఉంటుంది, దాన్ని పక్కన పెట్టండి. మరి జూనియర్ అభ్యర్థులకు తర్వాత అవకాశం ఏమిటి? తర్వాత అవకాశం ఏదీ లేదు. వీరి ముందు ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం, ఏకైక ఆప్షన్ ఈ పరీక్షను రాయడమే తప్ప వేరొక ఆప్షన్ లేదు. కాబట్టి ఈ పరీక్ష మీరు ఈ సీనియర్ అభ్యర్థులను చూసి జూనియర్ అభ్యర్థులు భయపడకుండా మీరు కూడా సీరియస్గా దీనికి ప్రిపేర్ అవ్వండి. ఒక పనిని మనము ఎప్పుడు చేయాలో ముందుగానే తెలిసి ఆ పనికి కావలసినటువంటి ప్రిపరేషన్ మొత్తం చేసుకొని ఆ పనిని క్రమబద్ధంగా కంప్లీట్ చేయడం అనేది ఒక పని చేసే ఒక విధానం. అయితే అందులో ఎటువంటి ఛాలెంజ్ లేదు. ప్రిపరేటివ్గా పనిని కంప్లీట్ చేయడం అంటారు దాన్ని, అంటే ప్రిపేర్గానే ఉండి పని కంప్లీట్ చేయడం. అయితే అనుకోకుండా మనం ఒక పని చేయవలసి వచ్చి ఆ పని చేయడానికి మీ దగ్గర సమయం తక్కువగా ఉండడం, ఆ పని చేయడం అనేది మీకు ఖచ్చితమైన అవసరం, ఆ పని కంప్లీట్ చేయడం అనేది మీకు తప్పనిసరి అయితే అప్పుడు మీరు ఇలాంటి పనిని పూర్తి చేయడానికి దాన్ని మీరు ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. దీన్ని ఛాలెంజ్ అంటారు. అంటే ఒక పనిని మీరు తప్పకుండా చేయవలసి ఉండి సమయం తక్కువ ఉన్నప్పుడు దాన్ని పూర్తి చేయడానికి కావాల్సినటువంటి విధానాన్ని, దానికి పూర్తి చేయడానికి కావాల్సినటువంటి వేని మీరు కనుక్కొని దాన్ని సాధించడమే ఇది ఒక ఛాలెంజ్. కాబట్టి మీరు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోండి.
ఈ ఛాలెంజ్ మీరు ఇప్పుడు స్వీకరించకపోతే భవిష్యత్తులో తర్వాత మీకు స్వీకరించడానికి ఇటువంటి ఛాలెంజ్ మరొకటి రాకపోవచ్చు. కాబట్టి భవిష్యత్తులో ఏ అవకాశాలు ఉంటాయో చెప్పలేం. కాబట్టి కొత్త అభ్యర్థులు దీన్ని మీరు ఖచ్చితంగా మీకున్నటువంటి ఒక ఛాలెంజ్గా, ఒక ఏకైక ఆప్షన్గా తీసుకొని మీరు దీన్ని సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. మీరు ఎలా ప్రిపేర్ అవుతారు దీనిని అంటే, ఒక నెలలో పరీక్ష జరగబోతుంది. జరగబోయేటటువంటి ఈ పరీక్షను మీరు ఒక యుద్ధంగా భావించండి. ఒక నెలలో జరిగేటటువంటి పరీక్షను మీరు ఒక యుద్ధంగా భావించండి. ఒక యుద్ధంగా దీన్ని భావించి ఒక సైనికుడు ఏ విధంగా అయితే యుద్ధానికి క్రమశిక్షణతో సంసిద్ధుడు అవుతాడో, మీరు కూడా మీరు చేయబోతున్నటువంటి యుద్ధానికి క్రమశిక్షణతో, ఒక క్రమశిక్షణ గల సైనికుడిలాగా ప్రణాళికాబద్ధంగా మీరు చేయబోతున్నటువంటి యుద్ధానికి సిద్ధం కాండి. మీరు మీ యొక్క అన్ని శక్తుల్ని కూడగట్టుకొని, మీ యొక్క సర్వశక్తులు ఒక దగ్గరికి చేర్చుకొని, మీ మొత్తం శక్తిని కూడగట్టుకొని ఈ యుద్ధంలో పాల్గొనండి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ప్రఖ్యాత ఒక స్లోగన్ ఉంది, పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప. కార్ల్ మార్క్స్ ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప మాట ఇది. ఈ మాటను ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది పోరాడి తమను బానిస సంఖ్యల నుంచి విడిపించుకున్నారు. కాబట్టి మీరు తీసుకోవాల్సిన స్లోగను, పోరాడితే పోయేదేం లేదు మన మెదడులకు పట్టినటువంటి తుప్పు తప్ప. అంటే మన మెదడుకు ఉన్నటువంటి తుప్పంతా వదిలిపోతుంది. మీరు కనుక సీరియస్గా ప్రిపేర్ అయితే మీ యొక్క మెదడు ఎంతో విజ్ఞానంతో నిండిపోతుంది. కాబట్టి మీరు దీన్ని సీరియస్గా తీసుకోండి. ఈ నెలలో జరిగేటటువంటి పరీక్షను మీరు ఒక ప్రణాళికాబద్ధంగా మీరు పూర్తి చేయండి. మీరు కనుక ఒక ప్రణాళికాబద్ధంగా మీ ప్రయత్న లోపం ఏమీ లేకుండా ఒక ప్రణాళికాబద్ధంగా మీరు కనుక మీ ప్రయత్నాన్ని చేస్తే తప్పకుండా మీకు విజయం వరిస్తుంది. ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయాన్ని సాధించాలి అని భావించి, లేదా ఏదైనా ఒక విషయాన్ని పొందాలి అని భావించి దాన్ని సాధించడానికి తన ప్రయత్న లోపం లేకుండా తన శాయశక్తుల ప్రయత్నం చేసినప్పుడు సృష్టిలో ఉన్నటువంటి అన్ని శక్తులు అతని విజయానికి సహకరించి అతని విజయానికి చేరువ చేస్తాయి. ఇది సృష్టి సత్యం. ఈ అంశాన్ని మీరు నమ్మండి. ఈ అంశం మీద నమ్మకం ఉంచి మీ యొక్క మొత్తం శక్తిని కూడగట్టుకొని, మీ యొక్క మొత్తం ఏకాగ్రతను ఒక చోటికి తెచ్చుకొని, మీరు దీనికి తోడు స్మార్ట్ వర్క్ చేస్తూ, హార్డ్ వర్కే కాకుండా మీరు గనక స్మార్ట్ వర్క్ గనక చేస్తూ మీ ప్రణాళికను మీరు ముందుకు తీసుకొని వెళ్తే మీకు కొత్త సీనియర్ అభ్యర్థులతో ఉన్నటువంటి ఆ పోటీని మీరు ఎదుర్కోగలరు. వారికి ఉన్నటువంటి ఆ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో, గతంలో వారు చదివి సంపాదించినటువంటి అనుభవం వల్ల, సీనియర్ అభ్యర్థులు సంపాదించిన అనుభవం ఏదైతే ఉందో, ఆ అనుభవంలో ఉన్నటువంటి ఆ అనుభవం వల్ల వారికి ఉన్నటువంటి ఆ అడ్వాంటేజ్ని మీరు కొంతవరకు దాన్ని బ్యాలెన్స్ చేయగలరు. మీరు కూడా పోటీలోకి దూసుకొని రాగలరు. కాబట్టి మీరు తప్పకుండా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మీరు ప్రిపేర్ అయితే ఇక్కడ మీ యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరు. ఇక్కడ కాంపిటీషన్ పరీక్షల్లో సీనియర్ అభ్యర్థుల, జూనియర్ అభ్యర్థుల అనేది పెద్దగా ఎక్కువ ప్రాధాన్యత ఉండే అంశం కాదు. ఇక్కడ ప్రాధాన్యత ఉన్న అంశాలు రెండే. అవి ఏమిటంటే సీరియస్ అభ్యర్థుల, నాన్ సీరియస్ అభ్యర్థుల. మీరు నిర్ణయించుకోవాల్సింది, మీరు సీరియస్ అభ్యర్థి లేక నాన్ సీరియస్ అభ్యర్థి. ఇది మీరు నిర్ణయించుకోండి. మీరు గనక సీరియస్ అభ్యర్థి అని మిమ్మల్ని మీరు నిర్ణయించుకుంటే, మీరు గనక సీరియస్ అభ్యర్థిగా మారితే, మీరు గనక సీరియస్ అభ్యర్థిగా వ్యవహరిస్తే ఖచ్చితంగా మీ విజయం 90% పూర్తయినట్లే. మీరు గనక సీరియస్ అభ్యర్థి అయితే 90% విజయం మీ చేతిలో ఉన్నట్టే. మిగతా 10% వివిధ పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. అది కూడా మీ సీరియస్నెస్ వల్ల, మీ యొక్క పని వల్ల ఆ 10% కూడా పూర్తి చేయబడుతుంది. కాబట్టి మీరు ఒక సీరియస్ అభ్యర్థి అయితే జూనియరా, సీనియరా, కొత్తవాడా, పాతవాడా ఇటువంటి ఏవి పెద్దగా ఇక్కడ అప్లికబుల్ కాదు. మీరు ఉండాల్సిందల్లా సీరియస్గా, మీరు బలంగా కోరుకోవాలి. మీకు బలమైన కోరిక ఉండాలి. మీరు సాధించాలనే బలమైన కోరిక ఉన్నప్పుడు మీరు అన్ని శక్తులు దాని మీద కేంద్రీకరిస్తారు. మీరు ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకుంటారు. మీకున్నటువంటి ప్రతి చిన్న ఫెసిలిటీని మీరు సద్వినియోగం చేసుకుంటారు. తద్వారా మీ విజయానికి మీరు పూర్తి బాట అనేది మీరు వేసుకోగలుగుతారు. కాబట్టి సీరియస్నెస్ అనేది మిమ్మల్ని విజయానికి తీసుకుని వెళ్తుంది. మీరు అలా ఒక సీరియస్ అభ్యర్థిగా ఉండండి. మరి సీరియస్గా చదివే అభ్యర్థులు రోజుకి ఎన్ని గంటలు చదవాలి?
ఇది అందరి మెదడులను తొలిచివేస్తున్న $1 మిలియన్ ప్రశ్న. ఎవరిని అడిగినా ఎన్ని గంటలు చదవాలి, ఎన్ని గంటలు చదివితే మనం లక్ష్యాన్ని పూర్తి చేయగలం. కొందరైతే 12 గంటలు చదవాలి, కొందరైతే 14 గంటలు చదవాలి, కొందరైతే ఏకంగా 15-16 గంటలు చదివితేనే మీరు గెటాన్ అవ్వగలరు అని చెప్తుంటారు. కొందరైతే నేను 15 గంటలు చదివినా కానీ నేను గత పరీక్షల్లో నేను సక్సెస్ కాలేకపోయాను అని తమ బాధను చెప్తుంటారు. అయితే ఇక్కడ గమనించాల్సింది, కాంపిటీషన్ పరీక్షలకు అభ్యర్థులు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వారు మనుషులు, రోబోలు, మిషనరీలు కాదు. 15 గంటలు ప్రిపేర్ అవ్వడానికి, 15 గంటలు క్వాలిటీ వర్క్ ఇవ్వడానికి. ఇక్కడ మనము ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యాము, ఎన్ని గంటలు పుస్తకాలు ముందు పెట్టుకొని ఎన్ని గంటలు కూర్చున్నాము, ఎన్ని గంటలు మనము పుస్తకాలు ముందేసుకొని అదేవిధంగా కూర్చొని మనము మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్గా ఉన్నాము అనేది ముఖ్యం కాదు. ఎన్ని గంటల తరబడి పుస్తకాలు ముందర వేసుకొని కూర్చున్నాం అన్నది ముఖ్యం కాదు. ఎన్ని గంటల పాటు మనము క్వాలిటీగా చదివామన్నది ముఖ్యం. ఇక్కడ క్వాలిటీ అనేది ముఖ్యం. ఎన్ని గంటలు చదివాము, ఎన్ని గంటల తరబడి పుస్తకాల ముందు కూర్చున్నాము, ఎన్ని గంటలు మనం వెచ్చించాం అన్నది ముఖ్యం కాదు. ఎన్ని గంటల క్వాలిటీ సమయాన్ని మనం ప్రిపేర్ అయ్యాము, ఎన్ని గంటల క్వాలిటీ ప్రిపరేషన్ అనేది మనం చేశాము. మరి ఈ క్వాలిటీ ప్రిపరేషన్ అంటే ఏమిటి? ప్రిపరేషన్లో మరి క్వాలిటీ ఎలా ఉంటుంది అంటే మంచి మంచి పుస్తకాలు తీసుకోవడమా? ప్రిపరేషన్ అంటే క్వాలిటీలో మంచి పుస్తకాలు తీసుకోవడం అనేది కాదు. క్వాలిటీ అంటే మీరు చదివే సమయంలో పూర్తిగా మీ ఏకాగ్రతను చదువు మీదనే, మీ సబ్జెక్ట్లోనే ఉంచడం. మెదడుని పరిపరి విధాలుగా తిరుగుతున్న మెదడుని ఆ మొత్తం ఆలోచనలు కట్ చేసి మీ ఏకాగ్రత అంతా చదువులోనే ఉంచడం. అలా మీరు క్వాలిటీతో, ఏకాగ్రతతో మీరు ఎన్ని గంటలైతే చదువుతారో ఆ ఏకాగ్రతతో చదివినటువంటి ఆ సమయమే మీ క్వాలిటీ ప్రిపరేషన్. ఏకాగ్రత లేకుండా మైండ్ డైవర్ట్ అవుతూ బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్గా ఉండి పుస్తకాల ముందు మీరు ఎన్ని గంటల సేపు కూర్చున్నా, 15 గంటల సేపు కూర్చున్నా కానీ అక్కడ క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్ ఎన్ని అవర్స్ అంటే 0 అవర్స్, 0 అవర్స్. మీరు క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఇక్కడ మీరు లెక్కలోకి, పరిగణలోకి తీసుకోవాలి. క్వాలిటీగా మీరు చదవాలి. అయితే ఈ క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్ అంటే డైవర్ట్ లేకుండా, మైండ్ అనేది డైవర్ట్ లేకుండా మీరు పూర్తి ఏకాగ్రతను సబ్జెక్ట్లోనూ ఉంచి సబ్జెక్ట్ను పూర్తిగా మీరు అర్థం చేసుకుంటూ దాన్ని రిసీవ్ చేసుకుంటూ మెల్లమెల్లగా మీ మెదడులో దాన్ని ఇన్పుట్ చేసుకుంటూ ఉండాలి. మీ మెదడులో కనుక ఇతర ఏ ఆలోచన వచ్చినా వెంటనే దాన్ని కట్ చేసి అవతలకు పడేయాలి. మీ చదువుని, మీ దృష్టి మొత్తాన్ని, మీ ఏకాగ్రతను మొత్తాన్ని చదువులోనే ఉంచాలి. ఇలాంటి క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఒక మనిషికి సగటున 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఒక మనిషి సగటున 8 గంటలు మాత్రమే క్వాలిటీగా పూర్తి ఏకాగ్రతతో చదవగలడు. కొందరు 10 గంటలు ఆ విధంగా చదివే అవకాశం ఉంటుంది. ఇది వ్యక్తిని బట్టి కొంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. సగటున 8 నుంచి 10 గంటల వరకు ఒక మనిషి క్వాలిటీ ఆఫ్ టైం చదవగలరు. కాబట్టి మీరు కూడా చదివేటప్పుడు ఈ క్వాలిటీ ఆఫ్ టైం అనే దాన్ని పరిగణలోకి తీసుకోండి. ఎన్ని గంటలు మీరు క్వాలిటీ ఆఫ్ టైం, ఎన్ని గంటలు మీరు క్వాలిటీగా చదువుతున్నారు అనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని అన్ని గంటలు మీరు క్వాలిటీగా ప్రిపేర్ అవ్వండి. లేదా కొంతమంది కనుక మరికొన్ని గంటలు కూడా క్వాలిటీగా చదివే కెపాసిటీ ఉంటే అది వారు వ్యక్తిగతంగా తమను తాము అసెస్ చేసుకోవాలి. జరుగుతున్న పని క్వాలిటీగా ఉందా అని అసెస్ చేసుకొని క్వాలిటీగా ఉంటే మరికొన్ని గంటలు కూడా క్వాలిటీగా ప్రిపేర్ అవ్వచ్చు. కానీ హార్డ్లీ 8 to 10 అవర్స్ క్వాలిటీగా మనము ఒక సగటున మనిషికి ప్రిపేర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం కనుక క్వాలిటీగా ప్రిపేర్ అవుతూ మిగిలిన టయాన్ని కనుక మనం విరామానికి కనుక వినియోగిస్తే మీ బాడీ అనేది తిరిగి మీకు క్వాలిటీ ఆఫ్ వర్క్ చేయడానికి సహకరిస్తుంది. మీరు అదే పనిగా పుస్తకాలు ముందరేసుకొని కొన్ని గంటలు కూర్చోవడము, దానితో మీకు ప్రయోజనం లేదు, మీ బాడీకి, మీ మెదడుకి కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. అదే మీరు క్వాలిటీగా కొన్ని గంటలు చదువుకొని ఆ తర్వాత మీ బాడీకి కావాల్సిన విరామాన్ని, దానికి కావాల్సిన రిఫ్రెష్మెంట్ని మీరు కనుక ఇస్తే అది తిరిగి మళ్ళీ మీకు క్వాలిటీ ఆఫ్ పని చేయడానికి మీ మైండ్ని రెడీ చేస్తుంది. కాబట్టి మీరు ఈ విధంగా తెలివిగా మీ మైండ్, మీ బాడీని అన్ని సహకరించేటట్టు చేసుకుంటూ మీరు పనిని మీరు క్వాలిటీగా యూజ్ చేసుకోండి. మీరు శరీరానికి కావాల్సిన విరామం ఇస్తేనే అది తిరిగి మీకు క్వాలిటీ అవుట్పుట్ అనేది ఇస్తుంది. మీరు దానికి విరామం ఇవ్వకపోతే శరీరానికి అది ఇచ్చే అవుట్పుట్ క్వాలిటీగా ఉండదు. కాబట్టి ఆ విరామాన్ని మీరు ఇస్తూ క్వాలిటీగా ప్రిపేర్ అవ్వండి. చదవడానికి కూర్చున్నప్పుడు వెంటనే మీరు ఆలోచించాల్సిన అవసరం, మీకు మీ మెదడు పలు విధాలుగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడో చేయాల్సిన అంశాలు, రేపు చేయాల్సిన అంశాలు, సమస్య కాని అంశాలను సమస్యగా మీ మెదడు మిమ్మల్ని చిత్రీకరిస్తుంది.
వచ్చే సంవత్సరం చేయాల్సిన అంశాలను కూడా సడన్గా గుర్తు చేసి మీ మెదడు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఎంతసేపటికి కూర్చున్న వెంటనే, చదువుకోవడానికి కూర్చున్న వెంటనే మెదడు పరిపరి విధాలుగా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య. కూర్చున్న వెంటనే అది మిమ్మల్ని రకరకాలుగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి కొన్ని వస్తువులు మీరు తీసుకోకపోతే వెంటనే ఆ వస్తువులు తీసుకోమని మిమ్మల్ని మెదడు ఆదేశిస్తూ ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి చదువుని పక్కన పెట్టి ఆ వస్తువు తీసుకొచ్చి మళ్ళీ కూర్చుంటారు. కాబట్టి చదవడానికి ముందే మీకు కావాల్సిన అన్ని వస్తువులు ఒకసారి ఆలోచించుకొని అన్నీ ఒక చోట ఏర్పాటు చేసుకొని కూర్చోండి. పదే పదే కూర్చున్న వెంటనే అది మర్చిపోయి, ఇంకొక వస్తువు మర్చిపోయి, పదే వస్తువు మర్చిపోయి చదువు పుస్తకాల దగ్గర నుంచి లేచి వెళ్ళి తిరిగి చేస్తూ రావడం అనేది పెట్టుకోవద్దండి. మీరు ప్రిపేర్ అవ్వడానికి ముందే, చదువుకోవడానికి కూర్చోవడానికి ముందే మీరు కావాల్సిన అన్ని వస్తువులు తెచ్చిపెట్టుకొని చదవడం మొదలుపెట్టండి. అప్పుడు మెదడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం అనేది కొంత తగ్గిస్తుంది. తర్వాత ఇంకా వేరే అలా మీరు ప్రిపేర్ అయ్యి కూర్చున్నప్పుడు ఇంకా ఇతర కొన్ని అంశాలని మెదడు మిమ్మల్ని మీ అటెన్షన్ డైవర్ట్ చేస్తూ వేరే విషయాలు మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. అవన్నీ అంత ప్రస్తుతమైనవి కావు, అవి అన్నీ అప్రస్తుతమైన అంశాలు అయి ఉంటాయి. అయినా మీ మెదడు మిమ్మల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే అటువంటి ఆలోచన వచ్చినప్పుడు దాన్ని డైవర్ట్ చేయండి. ఇది తర్వాత ఆలోచించుకుంటాను, ఇప్పుడు కాదు అని మీరు దాన్ని డైవర్ట్ చేయండి. అది మీకు ముఖ్యమైన సమస్య అయినప్పటికీ కూడా ఆ సమస్య గురించి ఆలోచించుకోవడానికి మీకు విరామ సమయం ఉంటుంది. ఆ విరామ సమయంలో దాన్ని కేటాయించుకోండి. చదువుకున్నప్పుడు మీకున్న సమస్య కావచ్చు, లేదా ఏదైనా అంశం మీకు గుర్తుకొచ్చినప్పుడు వెంటనే మీరు దాన్ని ఫస్ట్లోనే మీరు కట్ చేస్తే, ఆ ఆలోచనలోకి మీరు వెళ్ళకపోతే మీరు ఖచ్చితంగా చదువులో ఉంటారు, క్వాలిటీ టైంలో ఉంటారు. ఒకవేళ కనుక మీరు ఒక 2 నిమిషాలు ఆలోచించి తర్వాత చదువుకుందాం అని ఆ ఆలోచనలోకి వెళ్ళారా, అది 2 నిమిషాల, 20 నిమిషాల, 2 గంటల అనేది మీ చేతిలో ఉండదు. మెదడు మీ ఆలోచనని అలాగే తీసుకుని వెళ్తూ మీరు తిరిగి ఆలోచించుకునే సమయం గంట అయి ఉండొచ్చు, 2 గంటలే ఉండొచ్చు. కాబట్టి మీ మెదడు చేసే డిస్టర్బెన్స్ నుంచి మీరు ఫస్ట్ జాగ్రత్తగా ఉండి, మీ మెదడు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే ఆ ఆలోచనలన్నీ కట్టి పడేయండి, పక్కకు నెట్టేయండి, వాటిని వాయిదా వేయండి. మళ్ళీ చూసుకుంటానని మీ మెదడుకు సమాధానం చెప్పి మీరు ఏకాగ్రతతో మీ పనిని మీరు చేసుకోండి. అలాంటప్పుడు మాత్రమే మీ ఏకాగ్రత మొత్తాన్ని మీరు కూడగట్టుకుంటారు, క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది జరుగుతుంది. తర్వాత ఈ రోజుకు చేసే వర్క్లో కూడా చిన్న విరామాలు తీసుకోండి. ఏకధాటిన 4 గంటలు 3 గంటలు మీరు ఒకేసారి చదివిన క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది జరగదు. ఖచ్చితంగా మీ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి మీ యొక్క ఇండివిజువల్ శక్తిని మీరు పరిశీలించుకొని 1 గంటగా లేదా 2 గంటలుగా చిన్న విరామాలు తీసుకోండి. అప్పుడు ఆ చిన్న విరామాల్లో మీకు ఇష్టమైన మ్యూజిక్ వినడము, మీకు ఇష్టమైన పని చేయడము, లేదా మీకు ఇష్టమైన ఏదైనా వస్తువు తినడము, అది మీ వ్యక్తిగత అభిప్రాయాలు. కాబట్టి మీరు ఆ విరామ సమయంలో మీరు కొంత రిఫ్రెష్ అయితే వెంటనే తిరిగి 2వ గంట లేదా 2వ టాస్క్ చేయడానికి మైండ్ ఫుల్ ఫ్లెడ్జ్గా పూర్తి శక్తితో అది ప్రిపేర్ అవుతుంది. కాబట్టి చదివే సమయంలో ఏకధాటిగా గంటల పాటు చదవకుండా చిన్న గంట లేదా 2 గంటల మధ్య చిన్న విరామాలు తీసుకుంటూ ఉంటే మీ యొక్క క్వాలిటీ వర్క్ అనేది బాగుంటుంది. మీ మెదడులో ఇన్పుట్ కూడా బాగా ఫీడ్ అవుతుంది. ఈ అంశాన్ని మీరు పరిగణించండి. మెదడుకి చిన్న టాస్కులు ఇవ్వండి. చిన్న టాస్కులు ఇచ్చి అది కంప్లీట్ చేశాక చిన్న టాస్కులు ఇస్తూ ఉంటే అది చాలా ఈజీగా ఆ టాస్కులని పూర్తి చేస్తుంది. మీరు మొత్తం సమస్యను ఒకేసారి కూర్చొని ఆలోచిస్తే ఈ పరీక్షలో ఉండే మొత్తం సిలబస్ని ఎలా కంప్లీట్ చేయాలి అని ఒకేసారి మెదడు మీద ఒత్తిడి వేస్తే అది మీకు సహకరించదు, మీకు పూర్తిగా అది మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తుంది. కాబట్టి మీరు దాన్ని సిలబస్ని చిన్న భాగాలుగా విడగొట్టుకుంటూ దాన్ని చిన్న టాస్కులు ఇస్తూ ఆ చిన్న టాస్కులను పూర్తి చేసుకునేటట్టు మీ మెదడుని మీరు ప్లాన్ చేసుకొని పని చేసుకోండి. తర్వాత ఈ చిన్న టాస్కులు ఇవ్వడం వలన ఈ టాస్క్ పూర్తయిన వెంటనే నాకు రిఫ్రెష్మెంట్ ఉంటుంది అనేది మెదడు గనక ఆ ఫీడింగ్ ఉంటే అది బాగా సహకరించి ఆ రిఫ్రెష్మెంట్ కోసం వెంటనే మీ పనిని పూర్తిగా చేయడానికి మీకు సహకరిస్తుంది. అంటే మెదడును కూడా మీ అదుపులో ఉంచుకొని పని చేయడం అనేది స్మార్ట్ వర్క్. మెదడును మీ అదుపులో ఉంచుకోకుండా మీరు ఎన్ని గంటల సేపు పని చేసినా ఆ హార్డ్ వర్క్ వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు, మీకు ప్రయోజనం ఉండదు, మీ మెదడుకి దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకొని స్మార్ట్గా ప్రిపేర్ అవ్వండి, ఏకాగ్రతతో ప్రిపేర్ అవ్వండి. మీరు మీ యొక్క పనిని క్వాలిటీగా చేయండి. తర్వాత ముఖ్యంగా మరొక అంశం మీరు గమనించాల్సింది సెల్ ఫోన్. ఇది అందరికీ తెలిసిన అంశం, అందరికీ తెలిసిన విషయం. సెల్ ఫోన్ ఇది తెలియని వాళ్ళు లేరు, ఇది వాడని వారు లేరు. అయితే కాస్త ఈ సెల్ ఫోన్తో ఈ నెల జాగ్రత్తగా ఉండండి. అంటే మరి సెల్ ఫోన్ లేకపోతే మరి చదువుకోవడం లేదంటే వేరే సమాచారం షేర్ చేసుకోవడం ఎట్లా అంటే, సెల్ ఫోన్ని కేవలం మీరు సబ్జెక్ట్ ఓరియంటేషన్ కొరకు, సబ్జెక్ట్ని పెంచుకోవడానికి, సబ్జెక్ట్ అవసరాలకు మాత్రమే వాడుకోండి. ఇక ఏ అవసరానికి
అనవసరపు డిస్కషన్ కోసము లేదా అనవసరపు స్టేటస్ అప్డేట్ల కోసము ఫేస్బుక్లో చిట్ చాట్ కోసమో లేదంటే యూట్యూబ్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం, ఇటువంటి అంశాన్ని కట్టిపెట్టండి. ఈ నెల ఫోన్కి వీలైనంత వరకు మీరు దూరంగా ఉండి దాన్ని కేవలం సబ్జెక్ట్కి మాత్రమే ఫోన్ని వాడుకోండి. ఇతర అంశాలకు మీరు ఈ ఫోన్ని పూర్తిగా పక్కన పెడితే మీ విజయావకాశాలు మెండవుతాయి. మీరు ఫోన్ని ఎంత ఎక్కువగా వాడితే అంత మీరు మీ లక్ష్యానికి దూరమైనట్టే గమనించుకోండి. మీరు కేవలం సబ్జెక్ట్కి మాత్రమే ఫోన్ని వాడాలి. ఇతర అంశాలకు మీరు ఫోన్ జోలికి వెళ్ళరాదు. మీ బంధువులకి, మీ శ్రేయోభిలాషులకి, మీ మిత్రులకి చెప్పండి, ఈ మొత్తం నెల మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా కేవలం అత్యవసరమైతే తప్ప మీకు ఫోన్ చేయవద్దని ముందుగానే చెప్పి పెడితే వారు మీకు అవసరమైతే తప్ప చేయరు. కాబట్టి మీరు ఫోన్ని వీలైనంత వరకు తక్కువ వాడి వీలైనంత వరకు మీరు తక్కువగా అందరితో మాట్లాడుతూ ఉండి మీరు ఫోన్ని కాస్త దూరంగా పెడితే మీరు బాగా ప్రిపేర్ అవ్వగలరు. మీరు చదువుకుంటున్నంతసేపు ఫోన్ని పక్కన పెట్టి మీరు చదువు పూర్తయిన ఆ విరామ సమయంలో ఫోన్ని చూస్తే మంచిది. ఫోన్ పక్కనే ఉండి వచ్చిన ప్రతి నోటిఫికేషన్ టచ్ చేయడము, ఏముందో అని చూడడము, ఆ నోటిఫికేషన్ మిమ్మల్ని వాట్సాప్లోకి తీసుకొని వెళ్ళడము, ఆ వాట్సాప్లోంచి మీరు యూట్యూబ్లోకి వెళ్ళడము, యూట్యూబ్లోంచి ఫేస్బుక్లోకి, ఫేస్బుక్లోంచి గూగుల్కి, ఇలా మిమ్మల్ని తెలియకుండానే అది మిమ్మల్ని లోపలికి లాగేసుకుంటుంది. దాని నుంచి మీరు జాగ్రత్తగా ఉండండి. సెల్ ఫోన్ అనేది ఎంత ఉపయోగకరమైనదో అంత ప్రమాదకారి కూడా. మీరు దాన్ని ఉపయోగానికే వాడుకోండి. దాని ప్రమాదంలో పడి మీ లైఫ్ని సెల్ ఫోన్ చేతుల్లో పెట్టి దాని చేతుల్లో మీరు బలవ్వకండి. కాబట్టి సెల్ ఫోన్ని మీరు జాగ్రత్తగా వాడుకోండి, కావలసిన వరకే వాడుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. సెల్ ఫోన్ని కూడా సద్వినియోగం చేసుకోండి అన్నది మరొక అంశం. తర్వాత ఈ టిప్స్ని మీరు ఫాలో అయితే, ఇటువంటి స్మార్ట్ వర్క్ని చేస్తే మీరు ఖచ్చితంగా మీరు కనుక సీరియస్గా అన్ని అంశాలు పాటించి కనుక మీరు మీ లక్ష్యానికి మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు కూడా ఒక సీరియస్ యాస్పిరెంట్ అవుతారు. ఖచ్చితంగా మీరు గట్టి పోటీదారు అవుతారు. ఒకవేళ ఈ గట్టి పోటీలో మీకు ఏమైనా బార్డర్లో 1/2 మార్క్ 1 మార్క్లో కనుక ఉద్యోగం ఇప్పుడు మిస్ అయినా, కానీ ఈ ప్రిపరేషన్ ఈ అనుభవం అనేది వెంటనే ఏ చిన్న నోటిఫికేషన్ పడినా వెంటనే దాంట్లో మీరు మెరిట్లో వచ్చే అవకాశం మీకు ఉంటుంది. కాబట్టి అంటే మీరు నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి మీకు చెప్పి నిరుత్సాహపరచడం కాదు, కానీ ఇక్కడ చాలా లక్షల మంది అభ్యర్థులు అప్లై చేస్తున్నారు. ఉద్యోగాలు కూడా లక్షల్లోనే ఉన్నాయి, కానీ దాదాపు 1.5 లక్ష ఉద్యోగాలకు 20 లక్షల మంది అప్లై చేస్తారనే అవకాశం ఉంది అని ఒక వార్త ఉంది. కాబట్టి అయితే ఈ 20 లక్షల్లో అందరూ ఎక్కువ మంది నాన్ సీరియస్ ఉంటారు. ఒక 5 లక్షల మంది మాత్రమే నా అంచనా ప్రకారం వారు సీరియస్ అభ్యర్థులై ఉంటారు. కాబట్టి మీకు ఖచ్చితంగా సీరియస్ అభ్యర్థి అయితే ఖచ్చితంగా జాబ్ కొట్టే అవకాశం ఉంది. ఇన్ కేస్ అందరికీ రాదు కాబట్టి ఎవరో ఒకరు మిస్ అయినా నెక్స్ట్ ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వచ్చినా మీరు ఆ నోటిఫికేషన్లో మెరిట్లో మీరే ఉంటారు. కాబట్టి మీరు చేసిన కష్టం అనేది ఎప్పటికీ వృధా పోదు. ఆ కష్టం మీకు ఖచ్చితంగా నెక్స్ట్ సారికి సహాయపడుతుంది. మీ మైండ్లో ఆ నాలెడ్జ్ అనేది అది ఇన్పుట్ అవుతుంది. మీ మెదడు యొక్క నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. మెదడులో ఉన్నటువంటి ఆ తుప్పంతా వదిలి మీరు చాలా చాలా నాలెడ్జబుల్ అవుతారు. కాబట్టి మీరు సీరియస్గా ఈ అవకాశాన్ని వాడుకోండి. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్, ఈ సిలబస్ని మనం కనుక ఒకసారి గమనిస్తే పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 భాగాలుగా దీన్ని చేశారు. ఇందులో పార్ట్ ఏ అంశాలు మీ అందరికీ సిలబస్ తెలుసు. పార్ట్ ఏ అంశాలను మనం గమనిస్తే ఈ అంశాలన్నీ కూడా, ఈ సిలబస్లో ఉన్న ఈ అంశాలన్నీ కూడా కొంత తక్కువ మ్యాటర్ను కలిగి ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది పార్ట్ ఏలో ఉండే అంశాలు కాస్త తక్కువ మ్యాటర్ను కలిగి ఉండి తొందరగా కంప్లీట్ చేసే అంశాలుగా ఇవి ఉన్నాయి. పార్ట్ బిలో సిలబస్ కాస్త హెవీగా ఉంది. కాబట్టి మీరు ఇక్కడ చేయాల్సిన స్మార్ట్ వర్క్ ఏంటంటే పార్ట్ ఏ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. పార్ట్ ఏని తొందరగా కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఇది పైగా అంశాలు కూడా కొంత సులభంగా ఉన్నాయి. ఈ టాపిక్స్ అన్నీ కూడా అంటే జనరల్గా అందరికీ అంశాల మీద అవగాహన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పార్ట్ ఏ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి దీన్ని ఫస్ట్ కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఇంకొక ముఖ్య విషయం కూడా, మీరు ప్రిపరేషన్ మొదలుపెట్టేటప్పుడు సిలబస్లో పేర్కొన్న ఈ 16 అంశాలలో మీకు బాగా పట్టున్న అంశాన్ని ఫస్ట్ మొదలుపెట్టండి. పట్టు అంటే ఉదాహరణకు ఎంపీసీ వాళ్ళు మీకు మ్యాథ్స్ పట్టు ఉంటుంది, మ్యాథ్స్ అంశాలు ఏమైనా ఉంటే. అలాగే బైపీసీ వాళ్ళకు సైన్స్ మీద ఒక పట్టు బాగుంటుంది, వారు సైన్స్ నుంచి, లేదా బీఏ అభ్యర్థులు హిస్టరీ లేదా పాలిటీ నుంచి. అంటే మీకు ఏ సబ్జెక్ట్ అయితే మీ సొంత సబ్జెక్టు, దేని మీద అయితే మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుందో, మీకు పట్టు ఉంటుందో అటువంటి సబ్జెక్ట్స్ని ఫస్ట్ కంప్లీట్ చేయండి. ఆ సబ్జెక్ట్స్ నుండి మీరు చదవడం ప్రారంభించండి. ఎందుకనంటే ఆ సబ్జెక్టులు అయితే తొందరగా పూర్తవుతాయి, తొందరగా కొంత సిలబస్ మీరు పూర్తి చేసిన వాళ్ళు అవుతారు.
అప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, కొంత సిలబస్ పూర్తయింది, ఇక మిగిలిన సమయంలో మిగిలిన సిలబస్ని ఎలా పూర్తి చేయాలనే ప్లాన్ కూడా మీరు వేసుకోగలరు. అలా కాకుండా మీకు అర్థం కాని కొత్త టాపిక్స్, మీకు సంబంధం లేని కొత్త కొత్త అంశాలు కనుక మీరు టఫ్ టాపిక్స్ని ఫస్ట్ కంప్లీట్ చేస్తే సులభమైన టాపిక్స్ని తర్వాత పూర్తి చేసుకోవచ్చు ఈజీగా అని మీరు భావించి కనుక టఫ్ టాపిక్స్ని కనుక తీసుకుంటే ఆ టఫ్ టాపిక్స్లో మీకు గందరగోళానికి గురై ఒక ఇంట్రెస్ట్ అనేది మీకు లేకపోవడం వలన ఆ టఫ్ టాపిక్ అనేది మీకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తే కనుక తర్వాత సమయం అంతా వాటిలో పోతే తర్వాత మీకు కావాల్సినటువంటి సులభమైన టాపిక్ చదువుకోవడానికి కూడా మీకు సమయం అప్పుడు సరిపోదు, అప్పుడు చాలా కోల్పోతారు, నష్టపోతారు. ఈ టఫ్ టాపిక్లో కూడా మీకు పూర్తిగా పట్టు అయితే రాదు. ఈ నెలలో ఒక సబ్జెక్ట్ మీద పట్టు సాధించడం ఎవరి వల్ల కాదు, పూర్తిగా ఒక పట్టు రాకుండా కొంత టూకీగా ఒక అవగాహన అయితే తెచ్చుకోగలరు. కాబట్టి మీకు తెలియని అంశాల గురించి ఫస్ట్ వాటిని పక్కన పెట్టి మీకు తెలిసిన అంశాలు, మీకు పరిచయం ఉన్న అంశాలు, మీరు గతంలో చదివి ఉన్న అంశాలను ఫస్ట్ మీరు పూర్తి చేయండి. ఆ తర్వాత మీకు తెలియని అంశాలలో ప్రాధాన్యతను క్రమంలో పెట్టుకుని వాటిని పూర్తి చేసుకుంటూ ఎగ్జామ్ టైం దగ్గర పడే వరకు ప్లాన్ చేయండి. ఇన్ కేసు కొన్ని అంశాలు మీకు కంప్లీట్ చేయడానికి సమయం లేకపోయినా అప్పుడు పర్వాలేదు, మీకు తెలిసిన అన్ని అంశాలు పూర్తి చేసుకున్నారు కాబట్టి 1-2 అంశాలు మిస్ అయినా మీకు పెద్ద నష్టం జరగదు. కాబట్టి ఈ అంశాన్ని మీరు జాగ్రత్తగా సిలబస్ను ప్రిపేర్ అయ్యేటప్పుడు గమనించండి. తర్వాత పార్ట్ ఏను ఎక్కువ ఫోకస్ చేయండి, ఇది సులభంగా ఉంది, సిలబస్ కూడా తక్కువగా ఉంది. పార్ట్ బి అనేది ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇచ్చాక తర్వాత దీన్ని సెకండ్ ప్రయారిటీ ఇచ్చుకోండి. అయితే ఈ పార్ట్ ఏలో కూడా ముఖ్యంగా ఈ రీజనింగ్ అనే పార్ట్ ఇదేదో టఫ్ టాపిక్గా అందరు ఫీల్ అవుతుంటారు, మ్యాథ్స్ టాపిక్గా కాదు. ఈ రీజనింగ్ అనేది చాలా సులభమైన టాపిక్. అయితే ఏమాత్రం అవగాహన లేకుండా పరీక్షా హాల్లోకి అడుగు పెడితే మాత్రం ఈ రీజనింగ్ అనే అంశము సులభమైన ప్రశ్న అయినప్పటికీ కూడా అది మిమ్మల్ని ఎంతో గందరగోళానికి గురి చేస్తుంది. కాబట్టి ఒకసారి కాస్త అవగాహనను మీరు దీని మీద ఏర్పాటు చేసుకుంటే సులభంగా మీరు పరీక్షా హాల్లో మీరు దీన్ని ఆన్సర్ చేయగలరు. కాబట్టి రీజనింగ్ అనేది సులభంగానే ఉంటుంది, మీరు సులభంగా దీన్ని ఆన్సర్ చేయవచ్చు, దీన్ని కాస్త ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఈ డేటా ఇంటర్ప్రిటేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇటీవల అన్ని పరీక్షల్లో ఇస్తున్నాడు, ఈ సిలబస్లో అన్ని పరీక్షల్లో దీని గురించి ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఏం చేస్తారంటే ఒక టేబుల్ ఇవ్వడము, లేదా ఒక పై చార్ట్ ఇవ్వడము, లేదా ఒక గ్రాఫ్ని ఇవ్వడము ఇచ్చి దాన్ని పరిశీలించి సమాధానాలు రాయడానికి ఒకే టేబుల్ కింద 3 లేదా 4, 5 ప్రశ్నలు ఇస్తారు. ఈ ప్రశ్నలు ఎలా ఉంటాయంటే మీరు కాస్త ఆ సమాచారాన్ని అవగాహనతో చూస్తే జస్ట్ చూసిన వెంటనే ఆన్సర్ చేసే విధంగా ఒక 2-3 ప్రశ్నల వరకు దాంట్లో ఉంటాయి. ఒక 2 ప్రశ్నలు మాత్రమే మీరు సాల్వ్ చేయాల్సినవి ఉంటాయి. అంటే ఒక టేబుల్ని కానీ ఒక డేటాని పరిశీలిస్తే ఒక ప్రశ్నలోని మీరు ఒక క్వశ్చన్ భాగంలోని మీరు 5 ప్రశ్నలకు సమాధానం రాసి 5 మార్కులు పొందవచ్చు, లేదా కనీసం 3 ప్రశ్నలు ఇస్తే 3ంటికి మీరు ఆన్సర్ చేయవచ్చు. కాబట్టి డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది చాలా సులభం, చాలా ఈజీగా దీనిలో మార్క్ గెయిన్ చేయవచ్చు. కాబట్టి ఈ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ భాగాలు అనేవి మీరు కాస్త ఎక్కువ ఒకసారి ఫోకస్ అయ్యి ఒకసారి చూసుకోండి, మీరు సులభంగా దీంట్లో మార్కులు గెయిన్ చేయగలరు. తర్వాత ఈ కాంప్రహెన్షన్, ఇది అందరికీ కాంప్రహెన్షన్ తెలుగు ఇన్ ఇంగ్లీష్ అనేది అందరికీ సహజంగానే ఈ కాంప్రహెన్షన్ అంటే భాషా పరిజ్ఞానం అనేది ఉంటుంది. కాబట్టి ఇది అందరికీ ఉండే అంశమే. జనరల్ ఇంగ్లీష్, ఇక్కడ కొంత గందరగోళం ఉంది. ఏమంటే తెలుగు మీడియం అభ్యర్థులు జనరల్ ఇంగ్లీష్ అనగానే ఇంగ్లీష్ని ఒక భూతంగా చూస్తారు. అయితే ఇటీవల ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియమే చదువుతున్నారు కాబట్టి వారికి పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చు జనరల్ ఇంగ్లీష్. ఈ జనరల్ ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, తర్వాత సెంటెన్సెస్ రకాలు, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్స్, ఇలా అనేక అంశాలు ఉంటాయి. కాబట్టి ఈ అంశం కనుక కాస్త అవగాహన ఉంటే ఒక్కసారి దీన్ని కాస్త పరిశీలిస్తే ఎగ్జామ్లో సులభంగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు. అయితే తెలుగు మీడియం అభ్యర్థులు కొంత గందరగోళానికి గురి భయపడే అవకాశం ఉంది. దీన్ని ఒక భూతంగా చూస్తారు ఇంగ్లీష్ అంటే. కానీ ఆ భయాన్ని మీరు పక్కన పెట్టి కాస్త మీరు దాని గురించి ఒక అవగాహన ఏర్పాటు చేసుకుంటే ఇవన్నీ 10th మనం 10వ తరగతి వరకు మనం చదువుకున్న అంశాలే. ఒకసారి రీకాల్ చేసుకుంటే భయాన్ని పక్కన పెట్టి రీకాల్ చేస్తే తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఈ అంశంలో మార్క్స్ గెయిన్ చేయవచ్చు. అయితే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు మాత్రం దీంట్లో ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు తెలుగు మీడియం అభ్యర్థులు కనుక ఇక్కడ మీరు చదువుకోవడానికి భయపడి వెనుకడుగు వేస్తే వెనకబడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇంగ్లీష్ని కూడా కాస్త ప్రయారిటీ ఇవ్వండి. తర్వాత ఈ బేసిక్ కంప్యూటర్, ఇది అందరికీ అవగాహన ఉండే అంశాల గురించి ఇక్కడ ప్రశ్నలు రావచ్చు. ఇక్కడ కంప్యూటర్లో పెద్ద పెద్ద టెక్నాలజీ గురించి ప్రశ్నలు రావు, కంప్యూటర్కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ గురించి మాత్రమే ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఎక్కువగా కవర్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా చదువుకున్నా సరిపోతుంది. ఇక్కడ ప్రధానమైన మరొక అంశం కరెంట్ అఫైర్స్.
ఇది చాలా కీ పాయింట్, హార్ట్ ఆఫ్ ది టోటల్ సిలబస్ కరెంట్ అఫైర్. ఇటీవల జరుగుతున్న ప్రతి పరీక్షలో కీలక భూమిక పోషించేది, ప్రధానమైన రోల్ ఎవరిది అంటే ఈ కరెంట్ అఫైర్ది. ఇక్కడ మీరు 75 మార్కులకు పార్ట్ ఏలో అని చెప్పాడు, కానీ ఈ 8 అంశాలకు ఒక్కొక్క అంశానికి ఎన్ని మార్కులు అనేది ప్రయారిటీ ఇవ్వలేదు. అంటే 8 అంశాలకు 8 10లు 80 రావాల్సిన అవకాశం ఇక్కడ లేదు. అతను ఇక్కడ సిలబస్లో ఆ విధంగా పేర్కోలేదు. పార్ట్ ఏకు 75 మార్కులు అని మాత్రమే పేర్కొన్నారు. కాబట్టి అతను వీటిలో ప్రయారిటీ ఏ అంశానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు, ఏ అంశానికి తక్కువ ప్రయారిటీ ఇస్తాడు అనేది మనం చెప్పలేము. అయితే కరెంట్ అఫైర్కి మాత్రం తప్పకుండా ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. తర్వాత ఈ మెంటల్ ఎబిలిటీ, ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఎక్కువ ప్రయారిటీ ఉండే అవకాశం ఉంది. ఈ కరెంట్ అఫైర్లో సాధారణంగా అయితే 10 ప్రశ్నలు రావాలి, ఇక్కడ 20 ప్రశ్నలు వచ్చే అవకాశం కూడా ఉంది కరెంట్ అఫైర్లో. చాలా ఇంపార్టెంట్. అదే ఇక్కడే కాకుండా ఈ కరెంట్ అఫైరు పార్ట్ బిలో ఉండే అనేక ఇతర అంశాలలో కూడా ఈ కరెంట్ అఫైర్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. అలాగే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో, ఐటీ పార్ట్లో కూడా కరెంట్ అఫైర్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. అవి కూడా ఒక 10 ప్రశ్నల దాకా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ టోటల్ 150 మార్కుల ఈ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్కి ఒక ఎక్కువ పాత్ర ఉండే అవకాశం ఉంది. కాబట్టి కరెంట్ అఫైర్ని బాగా చదువుకోండి. ఈ కరెంట్ అఫైర్ అనేది ఎప్పటికైనా ఏ పరీక్షలైనా ఇదే హార్ట్గా నిలుస్తుంది. తర్వాత ఈ జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, దీనికి ఎక్కువ ప్రశ్నలు రాకపోయినప్పటికీ ఇందులో ఒకవేళ 10వ 8వ ప్రశ్నలు వచ్చినప్పటికీ కూడా ఇది చాలా సులభమైన టాపిక్, పైగా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఇటీవల కాలంలో సుస్థిరాభివృద్ధి మీద ప్రపంచం మొత్తము దృష్టి కేంద్రీకరించింది. పర్యావరణ కాలుష్యం కావడము, అనేక జీవజాతులు నశించిపోతుండడము, భూమి మీద ఉష్ణోగ్రతలు పెరిగిపోయి అనేక పర్యావరణ అసమతుల్య సమస్యలు ఏర్పడడంతో ప్రపంచం మొత్తం కూడా ఈ సస్టైనబుల్ డెవలప్ మీదనే దృష్టి కేంద్రీకరించింది. దీన్ని సాధించడానికి ప్యారిస్ ఒప్పందాలని ఇలా అనేకం జరుగుతున్నాయి. కాబట్టి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది నేటి కాలంలో ప్రపంచానికి చాలా ఇంపార్టెంట్ అంశం. కాబట్టి భారతదేశంలో కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద మన దేశంలో కూడా ఫోకస్ ఉంది, ప్రభుత్వం యొక్క ఫోకస్ ఉంది. కాబట్టి ఈ అంశంలో ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం కూడా ఉంది. సులభమైన టాపిక్ కూడా. ఇందులో ముఖ్యంగా వన్యప్రాణి జీవుల గురించి, డెడ్ డేటా బుక్ గురించి, లేదా ప్రపంచంలో వివిధ ఒప్పందాలు 1992 నుంచి 1972 నుంచి వాతావరణం మీద జరుగుతున్న ఒప్పందాల గురించి అనేక ఒప్పందాలు, తర్వాత ప్రపంచంలో జరుగుతున్నటువంటి వాతావరణ పరిరక్షణ ఉద్యమాలు, ప్రపంచంలో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ కృషి చేస్తున్న సంస్థలు, భారతదేశంలో ఈ పర్యావరణం మీద జరిగిన అనేక ఉద్యమాలు, భారతదేశంలో ఉన్న పర్యావరణ పరిరక్షణ సంస్థలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఏమిటి, దీని గురించి అనే అనేక అంశాలు ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ సులభంగానే ఉంటాయి. అయితే సులభంగానే మార్క్స్ గెయిన్ చేసే టాపిక్ ఇది. కాబట్టి ఇక్కడ పార్ట్ ఏలో మీరు రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అనే అంశాన్ని, కరెంట్ అఫైర్ అంశాన్ని, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంశాన్ని ఎక్కువ ఫోకస్ చేసుకోండి. తర్వాత ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా ఎక్కువ ఫోకస్ చేసుకోండి. జనరల్ సైన్స్లో ఇటీవల కాలాల్లో ఎక్కువ ప్రశ్నలు రావడం లేదు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనే అంశాల్లో పెద్దగా ఎక్కువ ప్రశ్నలు రావడం లేదు. కేవలము డే టు డే లైఫ్లో సైన్స్ యొక్క అనువర్తనాలు ఏ విధంగా ఉన్నాయనే అంశంలో మాత్రమే ఇక్కడ ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఈ 4 అంశాలు ప్రధానంగా ఫోకస్ చేసుకొని మిగతా అంశాల గురించి కూడా ఒక అవగాహన ఏర్పాటు చేసుకోండి. తర్వాత సమయం కనుక మీకు మిగిలితే మిగతా అంశాల గురించి కూడా మీరు డెప్త్గా చదువుకోవచ్చు. కాబట్టి ఒక స్మార్ట్ వేలో అన్ని అంశాలకు ఒకే ప్రాధాన్యత ఇవ్వకుండా కొన్ని ముఖ్యమైన అంశాలకు కొంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది మీరు ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు గెయిన్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. తర్వాత ఈ పార్ట్ బిలో హిస్టరీ అండ్ కల్చర్, ఇది చాలా వ్యాస్ట్ సబ్జెక్టు. ఇక్కడ వీడు సిలబస్లో ఏన్షియంట్ హిస్టరీయా, మిడివల్ హిస్టరీయా, మోడర్న్ హిస్టరీయా ఏం పేర్కొనలేదు. అంటే ఏన్షియంట్ హిస్టరీ, సింధు నాగరికత, చరిత్ర పూర్వయుగం నుంచి చదవాల్సిందే. కాబట్టి ఇది చాలా వ్యాస్ట్ సబ్జెక్టు. కాబట్టి దీన్ని చదవడం కనుక మీరు మొదలు పెడితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది మీ సమయాన్ని మొత్తాన్ని తినేస్తుంది. అయితే దీన్ని మీరు ఫస్టే మొదలు పెట్టకుండా ఇందులో ఉన్నటువంటి సింపుల్ టాపిక్స్ కంప్లీట్ చేసుకుని తర్వాత హిస్టరీకి రండి. హిస్టరీని ముందే మొదలు పెడితే అది చదువుతూ ఉంటే ఎన్ని రోజులైనా అది పూర్తి కాదు. కాబట్టి హిస్టరీని ఫస్టే చదవడం మొదలు పెట్టబాకండి. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ముఖ్యంగా ఇండియన్ పాలిటీలో కూడా ఈ 73, 74 రాజ్యాంగ సవరణ, ఇది చాలా ఇంపార్టెంట్. 73, 74 రాజ్యాంగ సవరణ. ఎందుకనంటే మీరు ఇప్పుడు ఉద్యోగం వచ్చాక పనిచేసేది గ్రామ సచివాలయంలో, వార్డు సచివాలయంలో. ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ, మున్సిపల్ వ్యవస్థను ఏర్పాటు చేసిందే, దానికి రాజ్యాంగబద్ధత కల్పించిందే ఈ 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా. కాబట్టి ఇది మూలం అన్నిటికీ, వ్యవస్థ అన్నిటికీ మూలం. కాబట్టి ఈ 73, 74 రాజ్యాంగ సవరణను మాత్రం బాగా డెప్త్గా చదువుకోండి.
ఈ వ్యవస్థల యొక్క స్వరూప స్వభావాలు, ఇక్కడ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి, ఈ మొత్తం వ్యవస్థ గురించి పేర్కొన్న అన్ని అంశాలు డెప్త్గా చదువుకోండి. ఒక గ్రూప్ 2కు చదివే అభ్యర్థి ఏ విధంగా చదువుకుంటాడో అంతకు మించి డెప్త్గా చదువుకోవాల్సిన అవసరం కూడా ఉంది 73, 74 రాజ్యాంగ సవరణ విషయంలో మాత్రం. ఎందుకంటే ఈ మొత్తం ఉద్యోగ నోటిఫికేషన్ అంతా కూడా విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్ కాబట్టి దీనికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. అలాగే సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఇది కూడా ఇంపార్టెంట్. ఇటీవల కాలాల్లో కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనేవి బాగా వివాదాస్పదం అవుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్తో కూడా కేంద్రానికి చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే అంశంని కూడా ఎక్కువ ఫోకస్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్. ఇక ఇండియన్ పాలిటీలో ఇక రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కాస్త ఓవర్వ్యూగా టూకీగా చూసుకోండి. తర్వాత భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఎన్ని భాగాలు ఉన్నాయి, ఇలాంటి అంశాలు ఓవర్వ్యూగా చూసుకొని కొన్ని అంశాలను స్పెసిఫిక్గా చదువుకోండి. తర్వాత ఈ ఎకానమీ ప్లానింగ్ ఇన్ ఇండియా విత్ ఎంఫేసిస్, ఇది కూడా చాలా వ్యాస్ట్ సబ్జెక్టు. విత్ ఎంఫేసిస్ ఆన్ ఏపీ అన్నాడు, ఇది కూడా చాలా వ్యాస్ట్ సబ్జెక్టు. కాబట్టి దీన్ని కూడా మీరు ప్రణాళికలు, తర్వాత ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్, ఈ అంశాలు చదువుకుంటూ ముఖ్యంగా మీరు ఇక్కడ ఫోకస్ చేసుకోవాల్సిన అంశము బడ్జెట్ మరియు ఎకనామిక్ సర్వే. బడ్జెట్ మరియు ఎకనామిక్ సర్వేని ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేసుకుంటూ ఇతర ఆర్థిక విషయాలను మీరు ఓవర్వ్యూగా చదువుకున్నా సరిపోతుంది. తర్వాత ఈ టాపిక్ కొంత ఇంపార్టెంట్, కొత్తగా పేర్కొన్నాడు ఈ టాపిక్, సొసైటీ, సోషల్ జస్టిస్, తర్వాత రైట్ ఇష్యూస్ అన్నాడు. సొసైటీ, సోషల్ జస్టిస్, రైట్ ఇష్యూ. మీరు గ్రామాధికారులుగా పనిచేసేది గ్రామాల్లో ప్రజల యొక్క సమస్యలు అనేకం ఉంటాయి. ఆ సమస్యలన్నీ కూడా మీరు ఈ అంశంలో అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా మీరు ఈ టాపిక్ను కవర్ చేసేటప్పుడు వల్నరబుల్ గ్రూప్స్ అంటే ఎవరంటే పీడిత వర్గాలు, ఎవరైతే అణచివేతకు గురి అవుతారో వారిని వల్నరబుల్ గ్రూప్స్ అంటారు. ఎవరు వారు? ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మహిళలు, పిల్లలు, వీరిని వల్నరబుల్ గ్రూప్స్ అంటారు. ఈ వల్నరబుల్ గ్రూప్స్ గురించి మీరు వారి యొక్క హక్కుల గురించి, వారి సమస్యల పట్ల ఇక్కడ బాగా సొసైటీ, సోషల్ జస్టిస్ అనే అంశంలో అవగాహన కలిగి ఉండాలి. మీరు గ్రామాల్లో పనిచేసేటప్పుడు మీకు వచ్చే సమస్యలు కూడా ఎక్కువగా ఈ వల్నరబుల్ గ్రూప్స్ నుంచే మీకు సమస్యలు వస్తుంటాయి. వారి సమస్యలే మీరు ఎక్కువగా పరిష్కరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ పీడిత వర్గాలు, అణగారిన వర్గాల గురించి మాత్రం మీరు ఎక్కువగా ఫోకస్ ఉండాలి. ఈ అంశాలు ఇక్కడ కవర్ అయ్యే అవకాశం ఉంది. రైట్ ఇష్యూస్, హక్కుల సమస్యలు, మానవుల హక్కులు, బాలల హక్కులు, జంతువుల హక్కులు కూడా ఇక్కడ మీరు పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఈ రైట్ ఇష్యూస్, హక్కుల సమస్యలు, సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం అంటే ఏమిటి, ఈ సామాజిక న్యాయం సాధించడానికి ప్రభుత్వం ఏ ఏ పథకాలను ప్రవేశపెట్టింది, సామాజిక న్యాయం సాధించడానికి రాజ్యాంగం ఏ ఏ రక్షణలు సామాజిక న్యాయం కోణంలో రాజ్యాంగంలో కల్పించారు అనే అంశాలు, సొసైటీ, ఈ ముఖ్యంగా ఈ వెనకబడిన వర్గాల వల్నరబుల్ గ్రూప్స్ యొక్క అన్ని సమస్యల పట్ల మీరు ఒక అవగాహన కలిగి ఉంటే ఇది చాలా సులభమైన టాపిక్. ఇది చాలా చిన్న టాపిక్ అయి ఉంటుంది. ఈ చాలా చిన్న టాపిక్లోనే ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఉంది. తర్వాత మరొక అంశం ఇక్కడ మీరు బాగా గమనించాల్సింది ఈ కీ వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్ ఏపీ, చాలా ఇంపార్టెంట్. ఇది కీ వెల్ఫేర్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఆఫ్ ఏపీ, ఇది కూడా చిన్న టాపిక్, ప్రభుత్వం యొక్క పథకాలు, కానీ ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సులభంగానే దీని ద్వారా మార్క్ మీరు గ్యాదర్ చేయగలరు. కాబట్టి దీన్ని బాగా ఫోకస్ చేసుకోండి. ఇక్కడ నవరత్నాల్ని బాగా ఫోకస్ చేయండి. నవరత్నాల గురించి ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఈ కీ వెల్ఫేర్ డెవలప్మెంట్ స్కీమ్స్లో నవరత్నాల్ని బాగా ఫోకస్ చేసుకోండి. తర్వాత ఈ విమెన్ ఎంపవర్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్ విత్ ఫోకస్ ఆన్ వీకర్ సెక్షన్, ఇది చిన్న టాపిక్, చాలా చిన్న టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది మీకు ఉద్యోగపరంగా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. కాబట్టి దీని నుంచి సులభంగా మీరు మార్క్స్ గెయిన్ చేయగలరు. ప్రశ్నలు కూడా దీంట్లో బాగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కూడా ఫోకస్ చేసుకోండి. ఈ పార్ట్ బిలు ముఖ్యంగా 73, 74 రాజ్యాంగ సవరణ, సొసైటీ, సోషల్ జస్టిస్ అనే అంశాలు, తర్వాత వెల్ఫేర్ డెవలప్మెంట్ స్కీమ్స్, ఇవి సింపుల్ అంశాలు, చిన్న టాపిక్స్. వీటిని బాగా కవర్ చేసుకుంటే సులభంగా మార్క్స్ వస్తాయి. తర్వాత ఈ అంశాలు ఇండియన్ పాలిటీ, హిస్టరీ, కల్చర్, ఎకనమీ అనేవి, ఫిజికల్ జియోగ్రఫీ అనేవి పెద్ద అంశాలు అయినప్పటికీ కూడా, హిస్టరీ పెద్ద అంశం అయినప్పటికీ కూడా మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంది, స్కోరింగ్ బాగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవి ఫస్ట్ సింపుల్ అంశాలు కంప్లీట్ చేసుకొని హిస్టరీని మీరు ఒక ఓవర్వ్యూతో చదువుకుంటూ వెళ్ళండి. మీరు అదే పనిగా హిస్టరీలో అన్ని రాజవంశాల గురించి డెప్త్గా చదువుకుంటూ ఉంటే అది చాలా రోజులు పట్టే టాపిక్.
దాన్ని సింపుల్గా ఓవర్వ్యూగా ముఖ్యమైన అంశాలను కనుక కీ పాయింట్స్గా చూసుకుంటే మీరు సులభంగా దాంట్లో ఉండే ఆన్సర్స్ స్కోరింగ్ బాగుంటుంది ఈ సబ్జెక్టు. పాలిటీని కూడా ఒక ఓవర్వ్యూగా చదువుకోండి. ఎకనామీ తర్వాత ఈ జియోగ్రఫీని కూడా మీరు వ్యాస్ట్ సబ్జెక్టు. ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఏపీ 2 జియోగ్రఫీలు చదవడం అంటే గ్రూప్ 2 సిలబస్ ఇది. అయినా మీరు ఆ స్థాయిలో కాకుండా గ్రూప్ 2 స్థాయిలో కాకుండా కొంత సింపుల్గా కొంత ఓవర్వ్యూతో దీన్ని చదువుకోండి. ఈ సబ్జెక్ట్స్ అనేవి కొంత వ్యాస్ట్ ఉంటాయి, మిగతా సబ్జెక్ట్స్ కొంత సింపుల్గా ఉంటాయి. కాబట్టి మీరు ఈ మొత్తం అంశాలని పరిగణలోకి తీసుకొని పార్ట్ ఏని ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. కాబట్టి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ దీని తర్వాత ప్రాధాన్యత దీనికి ఇచ్చి దీంట్లో కూడా సులభమైన అంశాలకు ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చుకొని ఒక స్మార్ట్ వేలో కనుక మీరు ప్రిపేర్ అయితే మీరు కూడా ఖచ్చితంగా ఈ ఉద్యోగం సాధిస్తారు. మీరు ఈ పరీక్షలో ఖచ్చితంగా మీరు గెట్ ఆన్ అవుతారు. తర్వాత groupsadda.com వారు ఈ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఈ విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్ ఉద్యోగాలకు ఆన్లైన్ క్లాసులు వారు నిర్వహిస్తున్నారు. తర్వాత ఈ వీడియో కింద స్క్రోలింగ్లో నంబర్లు కూడా ఉంటాయి. ఆ నంబర్లకు కాల్ చేయండి. మీకు గనక అవసరం అయితే మీరు ప్రిపేర్ అవ్వడానికి కావాల్సినటువంటి సోర్స్ మీకు అందుబాటులో లేక మీరు కోచింగ్ చేరదలిస్తే ఆన్లైన్ క్లాసులు groupsadda.com వారు అందజేస్తున్నారు. మీరు ఆన్లైన్ క్లాసులు కనుక సద్వినియోగం చేసుకోండి. ఆన్లైన్ క్లాసులు కనుక చేరితే కొంత గందరగోళం ఉండే అభ్యర్థులకు ఒక క్లారిటీ అయితే ఆన్లైన్ క్లాసులు వినడం వల్ల వచ్చే అవకాశం ఉంది. మీరు కొత్త అభ్యర్థులు అయితే దీన్ని మరీ ఉపయోగించుకునే అవకాశం మీకు ఉంది. కాబట్టి ఈ ఆన్లైన్ క్లాసులు మీరు ఉపయోగించుకోండి.